దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయని బట్టి, నీ కృపను బట్టి ప్రభా, నీ లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మేము చదువుకొని ఉండగా ప్రభా, మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభా, నేనైతే ఒట్టివాడిని ప్రభా, మట్టివాడిని ప్రభా, పనికిరాని వాడిని. నన్ను మీ సిలువ చట్టును మరుగుపరుచుకొని కొద్ది మాటలు మీరే దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. లేఖనాలను మేము చదువుకొని ఉండగా ప్రభా, మీరే సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము కొన్ని విషయాలు మనము చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థబుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. అపోస్తలుడైన పౌలు గారు ప్రియులరా, తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో చాలామంది గురించి రాసినాడు. అంటే పురుషుల గురించి, స్త్రీల గురించి. మరి 2వ అధ్యాయం 2వ వచనంలో రాజుల గురించి, అధికారుల కొరకు, మరి అందరి కొరకు చాలా విలువైన మాటలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రాజుల గురించి అయితే ప్రార్థన చేయమన్నాడు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు, అది చాలా మంచిదన్నాడు. తర్వాత పురుషుల గురించి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, ప్రతి స్థలమునందు మందును పురుషులు కోపమును సంశయము లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నానని. చూడండి, యవనస్తుల గురించి, పిల్లల గురించి పౌలు గారు తన పత్రికలో ప్రతి వ్యక్తి గురించి చక్కగా వివరిస్తూ ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా భక్తి చేయాలో. చూడండి ప్రియులరా, రక్షణ పొందటం వేరు. రక్షణ పొందిన తర్వాత సంఘములో పురుషులైనా, స్త్రీలైనా, పెద్దలైనా, మరి యవనస్తులైనా, బిడ్డలు, పిల్లలు ఎలా ఉండాలో, సేవకులు ఎలా ఉండాలో ఒక్కొక్కళ్ళ గురించి చక్కగా ఈ పత్రికల్లో చక్కగా వివరంగా వ్రాసినాడు. చూడండి, పౌలు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. పౌలు గారు వారి యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాటలు కానీ, తాను వ్రాసినటువంటి పరిశుద్ధాత్మ చేత వ్రాసినటువంటి ఆ యొక్క లేఖనాలను కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క మరి అంశాన్ని ఎంతో చక్కగా వివరంగా వ్రాసినాడు. పరిశుద్ధాత్ముడు
పౌలు గారిని ఉపయోగించుకొని మంచి మాటలు రాసినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. చూడండి ప్రియులరా, పురుషుల గురించి అయితే ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై, అంటే కోపం ఉండకూడదు పురుషులకి. ఏముండకూడదు? కోపం ఉండకూడదు. మరి సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. పరిశుద్ధమైన జీవితంతో, పరిశుద్ధమైన క్రియలతో, అవిశ్వాసము లేకుండా, అనుమానము లేకుండా, విశ్వాసముతో మరి పురుషులు కోపము లేకుండా, ద్వేషము లేకుండా, ప్రియులరా మరి తొందరపాటు లేకుండా ఎంతో ప్రార్థన చేయాలని, చేతులెత్తి ప్రార్థన చేయాలని పురుషుల గురించి రాసినాడు. కనుక రక్షించబడినటువంటి సహోదరులారా, మనము ఊరికూరికనే కోపపడటం మంచిది కాదు, తొందరపడటము మంచిది కాదు. అలాగనే మరి స్పష్టంగా రాశాడు, కోపము లేని వారై ఉండాలంట. అలాగనే స్త్రీల గురించి ఏం రాసినాడు చూడండి. మరియు స్త్రీలను అణుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి, అంటే రక్షించబడిన తర్వాత, రక్షణ లేనివారు కాదు ఈ స్త్రీలు, రక్షించబడిన తర్వాత సంఘంలో చేర్చబడి, ప్రియులరా మరి ప్రార్థన చేసుకునే స్త్రీల గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఏముందండి? రక్షణ క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏమండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. రక్షణ ఉచితము. ప్రియులరా, దేవుని మహాకృప ద్వారా రక్షించబడతాం. రక్షించబడిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంది. పరలోక రాజ్యం చేరాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా, లేక మరి నీతిమంతులుగా తయారు చేయబడాలన్నా, స్కూల్లో పేరు నమోదు చేసుకోవటం చాలా తేలిక. పేరు నమోదు చేసుకున్న తర్వాత గమనించండి ప్రియులరా, స్కూల్లో పేరు నమోదు చేసుకోవటం 1వ తరగతి కానీ, 2వ తరగతి కానీ, 3వ తరగతి కానీ, 5వ తరగతి కానీ, 10వ అట్లాగా నమోదు చేసుకోవటం చాలా ముఖ్యము. నమోదైన తర్వాత ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ప్రతి మరి సబ్జెక్టు చక్కగా చదువుకొని పై తరగతికి వెళ్ళటం చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అక్కడ మరి ప్రతి సంవత్సరం కష్టపడి క్రమశిక్షణతో కుడి ఎడమలకు తొట్టిల్లు పోకుండా మధ్యలో సెలవులు వచ్చినా ఆగమవుకోకుండా, లేకపోతే దొరలవాట్లకు లోనవ్వుకోకుండా, లేకపోతే ఎన్నో సమస్యలు వచ్చినా సరే కష్టపడి చదువుకున్నవారు ఏమవుతారు? ప్రయోజకులు అవుతారు. అట్లాగే మరి క్రైస్తవ్యములో యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మానవులమైనటువంటి మన దైనందిక జీవితంలో కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లు పోకుండా చనిపోయేంత వరకు నీతిగా, యథార్థముగా, నిజాయితీగా ఎవరైతే భయభక్తులతో ముందుకు సాగుతారో వారు గొప్పవారు అవుతారు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, చిన్నపిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, పెద్దలైనా సరే, దావీదు దేవుని నమ్ముకున్న తర్వాత ఏదో 1, 2, 3 పర్యాలు బలహీనుడైనా మరలా తెప్పరిల్లుకొని
ప్రియులరా, దేవుణ్ణి క్షమాపణ అడుక్కొని అంతవరకు విశ్వాసాన్ని కొనసాగించినాడు. అట్లాగే అబ్రహాము, అలాగే మరి క్రొత్త నిబంధనలో కొంతమంది భక్తులు, అలాగే ప్రియులరా మనము కూడా ఎన్నో శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయితే ఆత్మీయ జీవితంలో కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లు పోకుండా ప్రతిరోజు బైబిల్ చదువుచు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు క్రమముగా ఆదివారం ప్రార్థనకు వెళ్ళచ్చు, ప్రియులరా బుధవారం శనివారం నాడు ప్రార్థనకి వెళ్ళచ్చు, అలాగనే క్రమశిక్షణతో మనము జీవిస్తూ దేవుని బిడ్డలకు లోబడుచు, వాక్యానుసారంగా నడుచుకుంటూ, ఎక్కడ కూడా తిట్టులు పోకుండా ఉండాలని పౌలు గారు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. కోపము లేని వారుగా ఉండాలంట పురుషులు, సంశయము లేని వారుగా ఉండాలంట. ప్రియులరా, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఉండాలంట. ఎలాంటి మాటలండి, తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ ఎక్కడ కూడా చెడ్డ స్వభావం రానియకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగ, కక్ష. రక్షించబడిన తర్వాత కూడా సరైన రీతిలో మనం భక్తి చేయకపోతే మరలా దెయ్యాలు చీకట్లో గలిబిలి అయ్యే అవకాశము ఉంది. ప్రియులరా, రక్షణ లేకుండా ప్రియులరా ఒక టైపులో రక్షణ లేనప్పుడు సైతాను చేత రకరకాలుగా శోధించబడ్డారు. రక్షించబడిన తర్వాత ప్రియులరా దేవుని ఆత్మను మనము సంపాదించుకున్నప్పుడు మరలా ఆ ఆత్మ మనలో నిలిచి ఉండాలంటే ఈ ప్రక్రియ ఎంతో అవసరము. ఈ యొక్క భయము, భక్తి ప్రతిరోజు నేను ఎప్పుడో మారు మనసు పొందాను, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, నేను ఎప్పుడో నాకు బైబిల్ అంతా తెలుసు, నా ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా, చిన్న పెద్ద లేకుండా ఎలా పడితే అలాగా మాట్లాడితే రక్షణ ఆ యొక్క దేవుని యొక్క సంకల్పం అనేది నీవు పోగొట్టుకునే అవకాశము ఉంటుంది. ప్రియులరా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క గొప్ప ఆ యొక్క భాగ్యము ఆదిలోనే పోగొట్టుకుని చాలా మరి అవస్థలు పడే అవకాశము ఉంది. అందువలన నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక, బైబిల్ మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని అధికారమునకు, ఎవరి అధికారము? దేవుని అధికారమునకు పూర్తిగా లోబడి ఉండు. నీ అధికారం కాదు, నా అధికారం కాదు, మన అధికారాలు ఎందుకు పనికిరావు ప్రియులరా. దేవుని అధికారానికి మనము లోబడి దేవుని యొక్క దైనందిక జీవితంలో ఆయన ఎలా బ్రతికినారో, ఎలాగ తగ్గించుకున్నారో, ఎలాగా మరి నడిచినారో, ఆయన పోలి మనం కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ, పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనిడి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. అంత రౌడీ స్వభావం సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి రౌడీ స్వభావం అండి, ఎలాంటి క్రూరుడండి, ఎలాంటి నరహంతకుడండి. ప్రియులరా, దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆవరించిందో, ప్రియులరా ఎప్పుడైతే లోబడ్డాడో, పాప స్వభావము, పాప నియమము తొలగిపోయి ఆత్మ నియమము కొరకు ప్రయాసపడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. పౌలు గారికి అంత భక్తి ఎలా వచ్చింది? తను తాను సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. నేను ఎక్కడ భ్రష్టుడినైపోదునో, నా శరీరాన్ని నేను
దినదినము నలగొట్టుకొలుచు ఉన్నాను. నలగొట్టుకోవాలండి, నలగొట్టుకోవాలి. దినదినము అనుదినము దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ప్రతిరోజు దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా, దావీదు 7 మార్లు ప్రార్థన చేసినట్లుగా, అలాగనే మనము కూడా ఎవ్రీ డే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే కోపం తొలగిపోద్ది, సంశయం తొలగిపోద్ది, పవిత్రమైన జీవితం ఉంటుంది. చూడండి, స్త్రీలు ఎలా ఉండాలంట? అణుకువయు. ఏమండి? తగ్గించుకొని ఉండాలి. అణుకువయు. చాలామంది స్త్రీలు పెత్తనం చేస్తూ ఉంటారు. ఏమండి? చాలామంది భర్త మీద పెత్తనం చేస్తారండి. ఏమండి? చాలా విషయాలు భర్తకు తెలియకోకుండా స్త్రీలు ఎన్నో దొంగ పనులు చేస్తూ ఉంటారు. చూసారా ప్రియులరా? ఇంటిలో యజమానుడు ఉన్నాడు కదా, ఆ యజమానుడికి చెప్పొద్దు. చెడ్డ పనులు చేస్తుంటే యజమానుడు రక్షణ లేనివాడుగా ఉంటే, నాబాలు రక్షణ లేనివాడుగా ఉన్నాడు, మూర్ఖుడుగా ఉన్నాడు, అతనికి చెప్పకపోయినా పర్వాలా. ఏమండి? మంచి పనుల విషయమై నీవు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ సమాజానికి, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పనులు, చెడ్డ పనులు, అవి ఎంతో కీడైన పనులు, వాటి విషయమై నీవు బిడ్డల సలహా లేకుండా, భర్త సలహా లేకుండా నీవు నడుచుకున్నట్లయితే నీ కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ, అట్లాగే దేశం యొక్క వ్యవస్థ, రాష్ట్రం యొక్క వ్యవస్థ, జిల్లా యొక్క వ్యవస్థ ఎంతో దెబ్బతినిపోయే అవకాశాలు ఉన్నాయి. సొంత జ్ఞానముతో చూడండి, కొండెములు చెప్పే స్త్రీలు, ఏమండి? భక్తి లేని స్త్రీలు, చాలామంది భక్తి లేని స్త్రీలు ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుచు ఆ యొక్క రకరకాల మాటలు చెప్పుకుంటూ వారి కుటుంబ వ్యవస్థలను ఎంతో పాడు చేసుకునేవారుగా ఉంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చూడండి, వస్తి ఆమె ఒక స్త్రీ. రాజు పిలిచినప్పుడు, ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది కదా వస్తి, రాజు పిలిచినప్పుడు ఏమాత్రము లోబడకుండా, ఏమండి? గర్విష్ఠురాలయ్యి యజమానుడు పిలిచినప్పుడు వెళ్ళకుండా సొంత జ్ఞానంతో నడుచుకుంది. అందుకే ఆ దేశం నుండి బహిష్కరించబడింది. దిక్కులేని స్త్రీగా ఆ దేశం నుండి, ఏమండి, బయటకు పంపివేయబడింది. అంతఃపురం నుండి, రాజు యొక్క కోట నుండి ఆమెను రాజు ఏం చేశాడు? బయటికి తోలివేసినట్లుగా చూస్తున్నాం. మన రాజు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వారు పిలిచినప్పుడు, యేసు ప్రభు వారు వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, సేవను నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే నీవు కూడా బహిష్కరించబడతావు. నీ పని కూడా ఏమైపోద్ది? అవుట్ అయిపోతావు. సహోదరుడా, సహోదరి, బయటికి పంపివేయబడతావు. కనుక రక్షణ పొందిన స్త్రీ ఎలా ఉండాలి? అణుకవయు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి? బుద్ధిలో ఏముండాలి? స్వస్థత. బుద్ధికి మారు మనసు ఉండాలి. ఒక సమయంలో మారు మనసు పొందుతాం, ప్రతిరోజు మారు మనసు పొందుతూనే ఉండాలండి. ప్రతిరోజు మనసు మార్చుకుంటా, బుద్ధిని మార్చుకుంటా, స్వభావాన్ని మార్చుకుంటా, ఏమండి,
ప్రభువా నన్ను క్షమించు, నా తలంపులు, నా ఊహలు, నా ఉద్దేశాలు, అయ్యో ప్రభువా దయతో నన్ను క్షమించు, నేను అక్కడ జారిపోతున్నానేమో, భక్తిహీనున్నయ్యా, ప్రార్థనాహీనున్నయ్యా, అయ్యా దయతో నన్ను క్షమించయ్యా అని ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఆత్మలో ఎదగాలి. ఆత్మీయ పాఠశాలలో ప్రతిదినము కుటుంబ ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు ఉదయకాలం ఏకాంత ప్రార్థన ఉండాలి, మధ్యాహ్న కాలం మందు ప్రార్థన ఉండాలి. అలాగున ప్రార్థన జీవితము నువ్వు కలిగి జీవించినట్లయితే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా. ప్రియులరా, జ్ఞానం కలిగిన స్త్రీ ఎప్పుడు లేచిద్దంట? వేకువజామునే లేచి తన ఇంటి వారికి ఆహారం సిద్ధపరిచి, ఏమండి, దూర ప్రాంతము వెళ్ళి ఏం చేస్తుందంట? ఎంతో వ్యవసాయం చేయించుద్దంట, వ్యాపారం చేయించుద్దంట, పని కల్పించుద్దంట. అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆ స్త్రీ ఏం చేస్తుంది? పని కల్పించుద్ది. ఏమండి, తద్వారా అనేక కుటుంబాలు ఆ స్త్రీని బట్టి సంతోషిస్తారు. భర్త కూడా తల ఎత్తుకునేవాడుగా ఉంటాడని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కుమారులు, నా తల్లి నా తండ్రి ఎంత ధన్యులని కుమారులు కూడా ఎంతో సంతోషిస్తారు. బైబిల్లో ఉన్న మాటలండి ఇవి. స్వస్థ బుద్ధి గలవారై, ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి గలవారై. ఎస్తేరుకి ఎలాంటి బుద్ధి ఉంది? స్వస్థ బుద్ధి ఉంది, మంచి బుద్ధి ఉంది, వంకర బుద్ధి లేదు, మోసకరమైన బుద్ధి లేదు. ప్రియులరా, దొంగ బుద్ధి అసలే లేదు. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ఎంతో జ్ఞానంతో ప్రార్థన చేస్తూ మెళకువ కలిగి ఆ దేశాన్ని రక్షించుకుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ కుటుంబ వ్యవస్థను నీవు పాడు చేసుకునే వ్యక్తిగా ఉన్నావా? నీ కుటుంబ వ్యవస్థను నీవు రక్షించుకునే వ్యక్తిగా ఉన్నావా? వస్తీలాగా ఉన్నావా? ఎస్తేరులాగా ఉన్నావా? ఎవరి వలె ఉండవా? ఈ మాటలు నువ్వు విరుచు ఉన్నప్పుడు నీ జీవితాన్ని నీ ఒక్కసారి పరిశీలన చేసుకో. మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, నీ భర్తని క్షమాపణ అడుగు, నీ బిడ్డలను క్షమాపణ అడుగు. వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇకనైనా జ్ఞానోదయం కలిగి బుద్ధి తెచ్చుకొని నీవు నమ్మకస్తురాలుగా నీవు ఉన్నట్లయితే నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. సహోదరి, సహోదరుడా, లేఖనాలను పరిశీలన చేయి, పరిశోధించు. దేవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. యవన స్త్రీలారా, యవన పురుషులారా, జాగ్రత్త. తల్లిదండ్రులను మోసం చేయవద్దు. కాలేజీకి అని వెళ్ళి అటు నుంచి అటు కాలేజీకి వెళ్ళకోకుండా సినిమాలకు వెళుతూ ఉన్నావేమో, బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారేమో, గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారేమో. పురుషులారా, యవనస్తులారా, మద్యానికి, సిగరెట్లకి, త్రాగుడికి, కామాతురతకి, వ్యభిచారానికి, దొంగతనానికి, అబద్ధాలకి, డ్రగ్స్కి, ఏమండి, మత్తు పదార్థాలకి బానిసలైపోయి సాతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని సరిగా కాలేజీకి వెళ్ళకోకుండా, సరిగా స్కూల్కి వెళ్ళకుండా, తల్లిదండ్రుల మాట అనుకోకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఓ సహోదరి, ఈ వాక్యం వినిచున్నటువంటి సహోదరుడ, సహోదరి, ఇప్పటికైనా యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. రా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. నీ రక్తాన్ని శుద్ధి చేస్తాడు, నీ బుద్ధిని
శుద్ధి చేస్తాడు, నీ తలంపులను శుద్ధి చేస్తాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఓ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు రక్తం ఇంకా 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 కృపాకాలం ఇంకా నిలిచి ఉన్నది. సంఘం ఎత్తబడితే కృప ఏమాత్రం ఇక ఉండదు, కృప వెళ్ళిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో పాటు వెళ్ళిపోతాడు. ఇక నీవు నెత్తి నోరు కొట్టుకున్న ప్రయోజనం ఉండదు. నీవు అయ్యో 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 అని అన్నా ఇక నీకు దిక్కు లేదు, చాలా కష్టాలు పడతావు. ఇప్పటికైనా అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పటికైనా యేసు ప్రభు వారు చేతులు చాపుతూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. స్వస్థ బుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. సత్క్రియలు అంటే మంచి క్రియల చేత నీవు అలంకరించుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క క్రియల చేత, యేసు ప్రభు యొక్క స్వభావము చేత, యేసు ప్రభు యొక్క మనస్సు చేత, యేసు ప్రభు యొక్క దేన మనసు చేత నీవు కూడా అలంకరించుకో. నువ్వు ధన్యురాలు అవుతావు. ఓ సహోదరుడా, సహోదరి, దేవుని మాటలు నీకు ముగింపులోకి తీసుకొస్తున్నాను. సిలువ వైపు చూడు. యేసు రక్తం చేత శుద్ధీకరించబడు. ప్రభు నీకు సహాయము చేస్తాడు. తలలు వంచండి, కళ్ళు పూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను ఈ మాటలు ఇచ్చినందుకు ఈ వందనాలు ప్రభా. ఎవరైతే విరుచు ఉన్నారో ఆసక్తి కలిగి వారందరినీ బాగు చేసి మంచి పురుషులుగా, మంచి స్త్రీలుగా, దైవభక్తి కలిగిన స్త్రీలుగా మా ప్రభా బ్రతకటానికి సహాయం చేయమని, సైతాను బలాన్ని కూల్చేయమని, చీకటిని పారదొలమని, మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకోండి. మేఘాల మీద రారాజుగా రాబోచున్న శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించును గాక. ప్రతిరోజు ఇదే సమయానికి మరి ఎలోహిం టీవీ ఛానల్లో మరి వినండి, ఆత్మీయ మేలులు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ.